హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్లో 5 ఫ్లోర్స్తో 1 బ్లాక్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ప్లానింగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ముందుండే 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు కూడా మనకు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనెక్టివిటీ రోడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. సో ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్టు దగ్గరికి ఒక 500 మీటర్స్ లోపలికి అనేది ఉంటుందండి. ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది గేట్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయండి, ఎంట్రీ గేట్ అండ్ ఎగ్జిట్ గేట్ లెక్క. అండ్ మనకి కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా కూడా గ్రీనరీ అనేది మొత్తం కంప్లీట్గా అంతా చేసేసారు. అండ్ మొత్తం మనకి ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియాలో కూడా పైన అంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అనమాట కంప్లీట్గా. అండ్ ఈ స్పేస్ వచ్చేసి ఇదంతా కూడా సెక్యూరిటీ క్యాబిన్ అండి. మొత్తం సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 12 ఫీట్ దాకా సెట్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియాలో కూడా ప్లాన్ చేశారు. సో కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాళ్ళ దగ్గర అంతా టోటల్గా గ్రీనరీ అంతా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ప్లే ఏరియా లాగా ప్లానింగ్ ఉందండి, సిట్అవుట్స్ లాగా. ఇంకా థింగ్స్ అయితే ఇవ్వలేదు, అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ప్లే ఏరియా చిన్నపిల్లలు ఆడుకునేది. సో చూస్తున్నారు కదా, లోకాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఏరియా. అండ్ అక్కడ మనకు కంప్లీట్గా 2 స్టెప్స్ ఏరియాస్ ఉంటాయి, 2 లిఫ్ట్ ఏరియాస్ ఉంటాయండి ప్రాజెక్ట్ మొత్తంలో మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అన్నమాట. ఇది మనకి ఇది మొత్తం సరౌండింగ్ ఇలా, అది వచ్చేసేమో మనకి ఇది పవర్ బ్యాకప్ అండి. సో ఇది ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మనకు కారిడార్ అండి. సో కారిడార్ వచ్చేసి మనకు 8 ఫీట్ ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి మధ్య వచ్చిన సెట్ బ్యాక్ వచ్చేసి ఇది 6 ఫీట్ ఉంటుందన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఇది వెంటిలేషన్ కోసం అనేది మనకు ఈ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మన కారిడార్ ఏమో 8 ఫీట్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఒక 10 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ ఇందులో వచ్చేసారండి తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాటిలో కొన్నిట్లో ఇంటీరియర్ కూడా జరుగుతుంది. సో కంప్లీట్గా లిఫ్ట్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి. సో ప్రాజెక్ట్ మాత్రం చాలా వెంటిలేషన్ తోటి చాలా నీట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్లో ఉన్న ఈ 3 ఫ్లాట్స్, ఇది అండ్ ఈ ఫ్లాట్ సేమ్ ప్లానింగ్ అండి. 1550 SFTలో 3 BHK ఫ్లాట్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మిడిల్లో ఉన్న ఒక ఫ్లాట్ అనేది కొంచెం మనకు ఫాల్ సీలింగ్ అంతా చేశారు, మోడల్ ఫ్లాట్ లెక్క. సో అందుకే నేను ఈ ఫ్లాటే చూపిస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 1st, 2nd, 5th ఫ్లోర్లలో అవైలబుల్ ఉందండి. 3 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇదే చూపిస్తున్నాను. సో మనకి ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి, చాలా పెద్ద ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు. లైక్ ఇది మోడల్ ఫ్లాట్ లాగా చేశారు కాబట్టి పర్టికులర్గా ఈ ఫ్లాట్ చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి విండో, ఈ నుంచి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకు ఇదంతా కూడా చేయించుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. సో ఓపెన్ కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఇదంతా ఇలా చేశారు. అండ్ ఇది వచ్చేసి పూజ గది. సో పూజ గది అనేది ఇలా ఉంటుంది మనకి, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. సో యూటిలిటీ స్క్వేర్ షేప్లో చాలా పెద్దగా వచ్చిందండి, చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. అండ్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసారు మొత్తం. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది, ఒక విండో ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఒకటి బిగ్ విండో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. సో చూస్తున్నారు కదా, వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కంప్లీట్గా మనకు బాల్కనీ ఉంటుంది. అండ్ దీనికి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. ఇది లాకేస్ ఉంది. సో మంచి స్పేషియస్గానే ఉంటుంది. ఇది ఫ్రెంచ్ డోర్ తోటి ఇచ్చారండి మనకు బాల్కనీ అనేది. మనకు బాల్కనీ కూడా స్క్వేర్ షేప్ తోటి చాలా బాగా ఇచ్చారు పెద్దగా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి కంప్లీట్గా. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి 1550 SFTలో ఉన్న ఫ్లాట్ అండి, 3 BHK ఈస్ట్ ఫేసింగ్. సో ప్రజెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్ మనకి 1st అండ్ 2nd అండ్ 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. సో చూసారు కదా, ఈ ఫ్లాట్ అనేది కంప్లీట్గా ఇలా ఉంటుందండి.